హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుండి న్యూ ఇయర్ కానుకగా రేషన్ పంపిణీలో 7 రకాల సరుకులు పంపిణీ చేయబోతున్నారు. ఏ ఏ సరుకులు పంపిణీ చేస్తారు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త సంవత్సరం జనవరి నెలలో జరగబోయే రేషన్ పంపిణీలో ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చింది. అలాగే ఈసారి రేషన్లో కొన్ని కొత్త సరుకులు కూడా అందించే అవకాశం ఉంది. జనవరి 1 నుంచి యథావిధిగా రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ప్రతి వ్యక్తికి ఉచితంగా 5 కేజీల బియ్యం, కందిపప్పు, చక్కెరతో పాటు రాగులు, జొన్నలు ప్రతి నెల ఇస్తున్నారు. దీంతో పాటు ఈసారి సంక్రాంతి కానుకగా కొత్త సరుకులు కూడా ఇవ్వబోతున్నారని సమాచారం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన చంద్రన్న కానుక పథకాన్ని మళ్ళీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పథకం ద్వారా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ వంటి పండుగల సందర్భంగా ప్రత్యేకంగా రేషన్ సరుకులు అందిస్తారు. అందులో భాగంగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జనవరి రేషన్లో ఆయిలు, శనగలు, గోధుమలు, పసుపు, బెల్లం, నెయ్యి, ఉప్పు వంటి సరుకులు ప్రత్యేక ప్యాకెట్లలో సంక్రాంతి కానుకగా ఇవ్వచ్చని అంచనా. అంటే ఈ పంపిణీ అనేది న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుండి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ప్రతి నెల రేషన్ అనేది 1వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి సంక్రాంతి రేషన్ అనేది న్యూ ఇయర్కి జనవరి 1 నుండి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రేషన్ కార్డుల విషయానికి వస్తే ఏపీలో గ్రామ వడ్డు సచివాలయం ద్వారా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. కొన్ని కారణాల వల్ల కొందరు కార్డులు తీసుకోకపోవడంతో మిగిలిపోయిన కార్డులను కమిషనర్ రేటుకు పంపించారు. ఇప్పటికే మీకు స్మార్ట్ రేషన్ కార్డు అందకపోతే మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో పూర్తి అడ్రస్తో దరఖాస్తు చేసి 200 రూపాయల ఫీజు చెల్లిస్తే మళ్ళీ కార్డు పొందే అవకాశం ఉంటుంది. ఇవే ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.